చెప్పిండు కాంగ్రెస్ కు ఓటేస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా లేదా? మరి అయిందా లేదా? 10,000 ఇస్తుండు కేసీఆర్ బిచ్చమేసినట్టు మేము 15,000 ఇస్తాం, మేము ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. మనోళ్ళు మర్చిపోయింది ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది? ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణిచివేత రాజ్యం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు, వాడిని దొంగలు పట్టుడు ఇడిచిపెట్టిండు పోలీసుడు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వాడుడే నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగానే ఫోన్. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నారేమో. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం, హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాబత్ కాదు. ఇది వరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇలా ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా గుర్తొస్తున్నది మన నాయకుడు కేసీఆర్. మొన్న నేను చూసిన హైడ్రా పేరు మీద ఒక ఆడబిడ్డ పాపం చెప్పుల దుకాణం నడుపుతున్నది హైదరాబాద్లో నాచారంలో. ఆమె దుకాణాన్ని హైడ్రా వాడు వచ్చి ఆ బుల్డోజర్ అదేదో హిటాచి పెట్టి కొట్టేస్తున్నాడు. అది పెట్టి కొట్టేస్తుంటే ఆమె మొత్తుకుంటున్నది ఆడ నిలబడి, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు రా అన్న అని. చూసిర్రా లేదా మీరు? అగో ఇలా రాష్ట్రంలో ఎవలకు ఏ కష్టం వచ్చినా ఆటో డ్రైవర్లు తమ ఆటోలు వెనుక రాసుకుంటున్నారు, అన్నా తప్పైపోయింది, అన్యాయం అయిపోయినాం, ఆగమైపోయినాం, కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నావు అని ఆటో డ్రైవర్లు యాద్ చేసుకుంటాను, ఉద్యోగులు యాద్ చేసుకుంటాను. 73% జీతం పెంచిండు కేసీఆర్. మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్. మాకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు కేసీఆర్. కానీ ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నమ్మితే 5 డిఏలు బాకీ ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చిన పిఆర్సీ నడుస్తున్నది. 1వ తారీఖు జీతం ఇచ్చుడే ఎక్కువ మీకు, మీరికెళ్ళి ఏమి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి. ఇలా మా తమ్ముళ్ళు నిరుద్యోగులు, మా చెల్లెళ్ళు వాళ్ళు యాద్ చేసుకుంటున్నారు. అశోక్ నగర్ నుంచి మాకు మెసేజ్లు పంపిస్తున్నారు, అన్నా తప్పైపోయింది, ఇదివరకు వీళ్ళ మాటలు నమ్మి ఆగమైనం. అశోక్ నగర్కు రాహుల్ గాంధీ వచ్చి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే నమ్మినాం, కానీ మోసం జరిగిందన్నా 16 నెలల 6,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే కాంగ్రెస్ వాళ్ళని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఒక్కరు కాదు, రాష్ట్రంలో ప్రతి మనిషి, ప్రతి బిడ్డ ఈరోజు మళ్ళీ తిరిగి ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా,